కోనసీమ అంబేద్కర్ జిల్లా ద్రాక్షారామం వెంకటాయపాలెంలో వైసీపీ కాపు ఆత్మీయ సమావేశం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి రావటం జరిగిందని తెలిపారు. కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబానికి వైసీపీ కాపు నాయకులు తరపున వారి కుటుంబాన్ని ఆదుకుంటామన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ కాపు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కాపు ఆత్మీయ సమావేశానికి ఇటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, ఈ చుట్టుపక్కల అంతా కాపులంతా కూడా ఈ ఆత్మీయ సమావేశానికి కూడా వారు వచ్చున్నారు. అయితే ఈ ఆత్మీయ సమావేశానికి ప్రధాన కారణం ఏంటో ప్రస్తుతం మన వద్ద ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు వారు అడిగి మరింత సమాచారం తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈరోజు వైఎస్ఆర్సీపీ కాపు సమావేశం ఆత్మీయ సమావేశం నిర్వహించారు వెంకటాయపాలెంలో, అంటే మీ నివాసం దగ్గర. అయితే ఈ సమావేశానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏముంది, రాజకీయ పార్టీలో ఉన్నాం, అందరం కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటనేటువంటి చర్చించుకున్నాం. దాని మీద అందరూ ఏ జిల్లాల్లో ఏం జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు అందరూ అనేటువంటిది మాట్లాడుకుని అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. అన్ని జిల్లాల నుంచి వచ్చారు, పిలిచినటువంటి ప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. మీటింగ్ అయితే చాలా సంతోషంగానే జరిగింది. ఇక్కడ ఈ ఆత్మీయ సమావేశాల్లో ముఖ్య ఎజెండా అంటే కాపులకి ఎటువంటి న్యాయం చేస్తాము, పార్టీ తరఫున ఎటువంటి సపోర్ట్ ఇస్తాం, దానిపై మీరు కీలక పరిణామాలు ఏం తీసుకున్నారు? పార్టీ నుంచి సపోర్ట్ ఇచ్చేది ఏముంటుంది, ఈ రాష్ట్రంలో ఎవరికి కందుకూరు విషయం తీసుకోండి, లేకపోతే నిన్న జరిగినటువంటి జోడు విషయం తీసుకోండి, ఇలాంటి అనేక విషయాలు జరుగుతున్నాయి. జరిగినప్పుడు మీకు మేము అండగా ఉన్నాం అనేటువంటిది చెప్పవలసినటువంటి బాధ్యత మాకుంది. ఆ విధంగానే సంకేతాలు పంపించాము. చూస్తున్నాం, ఇప్పుడు సాయికృష్ణ సంబంధించి విజయవాడ ఇష్యూ అయింది. అయితే ఆ కుటుంబానికి వైసీపీ పార్టీ తరఫున కానీ కాపు నేతల తరఫున కానీ పార్టీ ఏ రకంగా వాళ్ళకి అండగా ఉండదు? వైసీపీ పార్టీ న్యాయపరమైనటువంటి సహకారం అందిస్తానని చెప్పేసి మా నాయకుడు ఇంటికి వెళ్ళినప్పుడే చెప్పాడు. మా పరంగా మా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మేమందరం కలిసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆర్థికంగా కూడా కొంత సహకారం చేయాలనేటువంటిది మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు చూస్తున్నాం సార్, వైఎస్ఆర్సీపీ నేతలు రౌడీలు అని చెప్పి ఈరోజు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దాన్ని ఏ రకంగా చూడొచ్చు? వాళ్ళ విజ్ఞత. ఎవరు రౌడీలు? వైఎస్ఆర్సీపీ రౌడీలు అయితే మరి వాళ్ళెవరు? ఆ పార్టీ నుంచి ఉన్నటువంటి ఆ కూటమి పార్టీ నుంచి ఉన్న వాళ్ళని వాళ్ళేమనాలి మేము? ఇది మంచి విధానం కాదు. నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేటువంటిది సమాజం ఏమీ దాన్ని మంచిగా మాత్రం తీసుకోదు. చివరిగా వైఎస్ఆర్సీపీ సంబంధించి కాపు పార్టీ ఏవైతే కాపులు ఎవరైనా ఇబ్బంది పడితే, ఎవరైనా బాధపడినా మేము ఒక నేతగా అండగా ఉంటామని చెప్తున్నారు. వారికి ఏ రకంగా అండగా ఉండబోతున్నారు? వాళ్ళకు ఉన్న సమస్యల పట్ల ఏ రకంగా అది న్యాయపరమైనటువంటి సమస్యలు అయితే ఖచ్చితంగా దానికి అనుకూలంగానే మేము స్పందించడం జరుగుతుంది. ఏముంది దాంట్లో? చూసాం కదా, ఓవరాల్గా ఈ ఆత్మీయ సమావేశానికి సంబంధించి ఇటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇటుపక్క అంతా కూడా వారు కాపు నేతలతో వచ్చారు. ఎవరైతే కాపులు ఇబ్బంది పడుతున్నారో వారికి ఖచ్చితంగా న్యాయపరమైన వైఎస్ఆర్సీపీ కాపు నేతలంతా కూడా అండగా ఉంటాము. వారికి సాయికృష్ణ సంబంధించి వారికి కూడా వారి కుటుంబానికి కూడా మేము అండగా ఉంటామని చెప్పి ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు అయితే చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కోనసీమ అంబేద్కర్ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాపురం.